జూన్ 12న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు మరియు స్పెషల్ షోల కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రభుత్వం దగ్గర అనుమతి కోరారు. ఇటీవలి థియేటర్ల వివాదం నేపథ్యంలో ఈ విషయానికి చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీర మల్లు జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరో 10 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచేందుకు, ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ అప్లై చేశారు. ఇటీవల థియేటర్ల వివాదం టాలీవుడ్లో పెద్ద సంచలనం సృష్టించింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ప్రకటించడం వివాదంగా మారింది. ఈ నిర్ణయం వెనుక టాలీవుడ్ అగ్రనిర్మాతలు ఉన్నారని, ఇది హరిహర వీరమల్లు చిత్రానికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిని కుట్రగానే భావించి టాలీవుడ్ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు వార్నింగ్ తరహాలో ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై నిర్మాతలు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం వ్యక్తిగతంగా తనని కలవొద్దని, ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని సూచించారు. తన సినిమాలకు కూడా అదే వర్తిస్తుంది అని తెలిపారు. దీనితో పవన్ కళ్యాణ్ సూచన మేరకే ఫిలిం ఛాంబర్ ద్వారా ఏఎం రత్నం హరిహర వీరమల్లు టికెట్ ధరలు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్లై చేశారు. ప్రస్తుతం ఈ విజ్ఞప్తి ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లిన నేపథ్యంలో అనుమతి లభిస్తుందా లేదా అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తన సినిమాకు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. పైగా ఆయన చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి. కాబట్టి చిత్ర పరిశ్రమకి చెందిన నిర్ణయాలు ఆయన ద్వారానే జరుగుతాయి అనేది వాస్తవం. చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్, నాజర్, నోరా ఫతేహి, నర్గిస్ ఫఖ్రీ, వెన్నెల కిషోర్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ఈ చిత్రం ఓపెనింగ్స్లో రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలు, స్పెషల్ షోల అనుమతి కోసం జరుగుతున్న చర్చలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా ఉంది.